అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఎండోమెట్రియల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో, ద మోస్ట్ కామన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ దేనివల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుందన్నది మాట్లాడుకుందాం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అన్నది ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్ వల్ల రావడం జరుగుతుందండి. ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ మనము ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ తీసుకోవడం గానీ, లేదంటే టాబ్లెట్స్ తీసుకోవడం గానీ, లేదంటే మనకి పీసీఓడీ అనే డిసీజ్ ఉండటం వల్ల బాడీలో ఇంక్రీజ్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతది. దానివల్ల గూడా మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలుంటాయి. ఎవరికైతే కామన్ సైన్స్ అండ్ సింప్టమ్స్ చూస్తే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఒకవేళ ఎవరికైనా మెనోపాజ్ వచ్చి పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. అలాంటి బ్లీడింగ్ వస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రావాలి. ఆహ్, ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసోనోగ్రఫీ ఒకటి చేస్తాం. దాంతో పాటు ఎండోమెట్రియల్ బయాప్సీ చేసి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుసుకుంటాం. ఇలా తొందరగా హాస్పిటల్ రావడం వల్ల మనకి ఎర్లీ స్టేజ్‌లో డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ట్రీట్మెంట్ కంప్లీట్ క్యూర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. థాంక్ యూ.